2040 నాటికి చంద్రుడిపై వ్యోమగామిని భారత్ సురక్షితంగా దించగలదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి మన త్రివర్ణ పతాకాన్ని ఒక భారత వ్యోమగామి జాబిల్లిపై పాతి సురక్షితంగా తిరిగి వస్తాడని చెప్పారు. అంతరిక్ష కార్యక్రమాల చరిత్రలో తొలిసారిగా 25 ఏళ్ల భవిష్యత్ విజన్ను ఇస్రో రూపొందించినట్లు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష ప్రాజెక్టుల్లో విజయాలు సహా ప్రధాని మోదీ విజన్కు అనుగుణంగా భవిష్యత్ రోడ్ మ్యాప్ను రూపొందించిన 2024 సంవత్సరం నిజంగా అద్భుతమైందన్నారు. 2028లో స్పేస్ స్టేషన్ మాడ్యూల్ను లాంచ్ చేసి 2035 కల్లా సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. అలాగే చంద్రుడి మట్టిని తీసుకొచ్చే చంద్రయాన్ 4 మిషన్ను నిర్వహిస్తామని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. మానవ సహిత అంతరిక్ష నౌకను మోసుకెళ్లగల పునర్వినియోగ హరిత మాడ్యులర్ రాకెట్ తయారీ పూర్తయిందని పేర్కొన్నారు. భారత అంతరిక్ష రంగంలో 250 పైగా స్టార్టప్లు నూతన ఆవిష్కరణలకు తెరతీశాయన్న సోమనాథ్ ఇండియాలో స్పేస్ సెక్టార్లో పెట్టే ప్రతి ఒక్క రూపాయికి 2.5 రూపాయల లాభం వస్తుందని వెల్లడించారు.